బ్యాంకాక్ టు హైదరాబాద్ అట హైడ్రోపోనిక్ గాంజా. చూడు ఎట్లుందో. నిన్న శంషాబాద్ ఎయిర్పోర్ట్లో 4 కిలోలు స్వాధీనం చేసుకున్నారట. 3 నెలల వ్యవధిలో రాష్ట్రంలో 5 కేసులు నమోదైనవి. 53 కోట్ల విలువైన 53 కిలోల గాంజాని సీజ్ చేసిరట. లాస్ట్ 3 మంత్స్లో జరిగిన వ్యవహారం ఇన్ తెలంగాణ. జూలైలో ఒక మహిళ వద్ద 40 కోట్ల సరుకు దొరికింది. మహిళలను కొరియర్లుగా వాడుతున్నాయట ముఠాలు. మొన్న ఏకంగా ఎక్కడో చూసినాం కదా, ఆ బడిపోరగానికి ఇచ్చి పార్సల్ ఇచ్చి పంపిస్తే బడిపోరగాడు రైల్వే స్టేషన్లో దొరికింది కదా. అంటే పిల్లల్ని కూడా వాడుతున్నారు, మహిళల్ని వాడుతున్నారు. అంటే డౌట్ రాకుండా దొరకకుండా ఉండడానికి. కొమరం భీం జిల్లాలో పత్తి చేనులో సాగు చేస్తున్న గాంజా ఎక్కువగా మహారాష్ట్ర సరిహద్దులోని గ్రామాల్లో అంతర పంటగా రైతులు సాగు చేస్తున్నారట. పోలీసులు తనిఖీ చేసి 57 కేసులు పెట్టిరట. వన్స్ ఈ కేసు నమోదైతే బెయిల్ రావడం కూడా కష్టం 6 నెలల వరకు. హైడ్రోపోనిక్ గాంజా మార్కెట్లోకి వచ్చిన కొత్త రకం గాంజా అట ఇది. ఇటీవల కాలంలో విదేశాల నుంచి హైదరాబాద్కు అత్యధికంగా రవాణా అవుతుందట. శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఈ హైడ్రోపోనిక్ గాంజాతో ప్రయాణికులు పట్టుబడుతున్న కేసులు పెరుగుతున్నాయి. ఈ ఏడాది ఆగస్టు నుంచి శనివారం రాత్రి వరకు 3 నెలల కాలంలో ఈ హైడ్రోపోనిక్ గాంజాతో 5గురిని శంషాబాద్ విమానాశ్రయంలో అధికారులు పట్టుకున్నారు. 53 కోట్ల ఈ హైడ్రోపోనిక్ గాంజాని స్వాధీనం చేసుకున్నారట. ఇగో ఇట్లుంటుందట. అది ఎట్లా ఉన్నది చూడండి, పల్లిపట్టి లెక్కునే కవర్లు మంచిగా ఫుల్ ప్యాక్ చేసి ఎయిర్ కూడా ప్యాక్ చేసి సప్లై చేస్తున్నారు. కిలో ₹1 కోటి ఉంటుందట అది. ఇగో 1 గ్రాము 10,000 ఉంటుందట. జస్ట్ ఒక 1 గ్రామ్ కిలో ₹1 కోటి. ఇది హైడ్రోపోనిక్ గాంజా ధర. ఎందుకు ఇంత రేట్ అని అంటే, సాధారణంగా గాంజాని మట్టి నేలల్లో పండిస్తారు, పొలాల్లో మట్టి నేలల్లో. ఇందుకు భిన్నంగా ఈ హైడ్రోపోనిక్ గాంజాని ప్రయోగశాలల్లో సాగు చేస్తారట. అంటే ల్యాబ్స్లో సాగు చేస్తారు. ప్రత్యేక ల్యాబుల్లో నియంత్రిత ఉష్ణోగ్రత, తేమల మధ్య పోషకాలు అందించి గాంజా సాగు చేస్తారు. ఈ విధానాన్ని హైడ్రోపోనిక్స్ అంటారు. మత్తు వదలరా అనే సినిమాలో ఈ గాంజా సాగు తీరును కూడా చూపిస్తారట. సినిమా చూసిన వాళ్ళకి తెలుస్తుంది. సాధారణ గాంజా మొక్కలతో పోలిస్తే ఈ హైడ్రోపోనిక్ గాంజా మొక్కల ఎదుగుదల చాలా వేగంగా ఉంటుందట. పంట త్వరగా చేతికి వస్తుందట. ఈ గాంజా ఇచ్చే మత్తు కూడా అధికంగా ఉంటుంది. గాంజాలోని టీహెచ్సి టెట్రాహైడ్రో కానబినాల్ మత్తునిస్తుందట. సాధారణంగా గాంజాతో పోలిస్తే ఈ హైడ్రోపోనిక్ గాంజాలో ఈ టీహెచ్సి 30% ఎక్కువగా ఉంటుందట. ఇక ఈ హైడ్రోపోనిక్ గాంజాతో హ్యాష్ ఆయిల్ కూడా తయారు చేస్తుంటారు. అధిక టీహెచ్సి శాతం కలిగిన హైడ్రోపోనిక్ గాంజా మొక్కల నుంచి తీయడం వల్ల ఈ హ్యాష్ ఆయిల్ను ఇచ్చే మందు కూడా చాలా అధికంగా ఉంటుందట. అంటే దాని పవర్ ఎక్కువగా ఉంటుంది అన్నట్టు. పవర్ ఎక్కువగా ఉంటుంది. ఎంత ఘోరం చూడండి. కానీ అయినా కూడా ఆగుతలేదు చూడండి. దొరుకుతామనే భయం కూడా లేదు.